ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంది? దానికి గల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏందనేది తెలుసుకుందాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఈడీ అంటే ఏంటి? సో, కొందరికి ఏమవుతుందంటే ఒక సర్టెన్ ఏజ్‌లో కావచ్చు, లేకుంటే యంగ్ ఏజ్ కావచ్చు, ఏజ్ పెరిగే కొద్దీ కావచ్చు, లేకుంటే స్ట్రెస్ వలన కావచ్చు, డిప్రెషన్ వలన కావచ్చు, కొన్నిసార్లు డయాబెటిస్ వలన కావచ్చు. డయాబెటిస్‌లో సెక్షువల్ డిజైర్ తక్కువ ఉంటుంది. దాన్ని లిబిడో అంటుంటాం. అంతేకాకుండా హైపర్ టెన్షను, డయాబెటిస్ ఏజ్‌తో పాటు ఉన్నప్పుడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల మనకు రక్తం సరఫరా తగ్గుతుంది. అంటే ఒక పెనిస్ యొక్క ఎన్లార్జ్‌మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే రక్తనాళాల యొక్క హెల్త్‌ని బట్టి. సో, పెనిస్‌లో ఉండే రక్తనాళాలు గనక హెల్తీగా మంచిగా ఉంటే గనక ఎటువంటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ప్రాబ్లమ్ ఉండవు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పెనిస్‌లోకి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అది డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, ఎనీ కార్డియాక్ రిలేటెడ్ సర్జరీస్‌లో జరిగినప్పుడు గానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఈవెన్ డిప్రెషను, ఈవెన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ, ఇవన్నిట్లలో మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తుంటుంది. సో, ఇట్లా వచ్చిన వాటిని ఎలా అధిగమించాలి? దీనివల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎర్లీగా పడిపోతుంటుంది. కొందరికి 10-30 సెకండ్స్‌లోనే పడిపోతుంటుంది. కొందరికి 1 మినిట్ లోపలనే మనకు వీర్యం పడిపోతుంటుంది. దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటుంటాము. ఈ రెండిటి ప్రాబ్లమ్‌కి ఒక్కొక్కసారి ఫైమోసిస్ అండ్ హైపర్ సెన్సిటివిటీ, ఫ్రెన్యం టైట్ అవ్వడం కూడా ఒక్కొక్క కారణం ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు పెనిస్ యొక్క ముందల చర్మం ఉంటే గనక అది టైట్ అయిపోతే ఆ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు పెయిన్ రావడం వల్ల వాళ్ళకి సడన్‌గా ఎజాక్యులేట్ అయిపోతా ఉంటుంది. దాన్నే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఇట్లాంటి వాటికి సింపుల్‌గా ముందరున్న చర్మం తీసేస్తే గనక మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ 2 సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరికి చర్మం ఉండదు. అయినా గానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళకి డయాబెటిస్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. లేకపోతే కార్డియాక్‌కి సంబంధించిన సీఏడీ అని అంటాం కదా! అది ఉండే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాటికి ఏం చేయాలి అంటే దానికే మంచి సొల్యూషన్ ఏంటి అంటే 2 సొల్యూషన్‌లు. ఒకటి షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీలో ఏం చేస్తామంటే అంటే ఈ వయాగ్రా టాబ్లెట్ కావచ్చు, టెడలాఫిల్ గాని ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే రక్తనాళాలను వెడల్పు చేస్తాయి, డైలటేషన్ చేస్తాయి. ఇట్లా డైలేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రక్తం సరఫరా పెరుగుతుంది. దీనివల్ల మనకు అంగస్తంభన పెరుగుతుంది అండ్ ఎజాక్యులేషన్ కూడా డిలే అవుతుంది. అదే సేమ్ ఎఫెక్ట్ మనం షాక్ వేవ్ థెరపీలో తీసుకొస్తాం. ఎలా అంటే ఈ షాక్ వేవ్ థెరపీలో న్యూమాటిక్ షాక్ వేవ్స్ అని ఉంటాం. అంటే ఒక ఎయిర్ ద్వారా షాక్స్ వెళ్తూ ఉంటాయి. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ఏదైతే ఉందో ఓన్లీ అంగానికే చేస్తాం. ఇట్లా అంగానికే చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న రక్తనాళాలని వెడల్పు అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. ఇట్లా వెడల్పు అవ్వడం వల్ల రక్తం ఫ్లో పెరుగుతుంది అండ్ ఎజాక్యులేషన్స్ డిలే ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మనము 8 సెట్టింగ్స్‌లో చేసుకుంటాము. ఈ 8 సెట్టింగ్స్‌లో కూడా మనం జౌల్స్‌ని, టైమ్‌ని ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఈచ్ సెట్టింగ్‌కి 200 జౌల్స్‌ని పెంచుకుంటూ వస్తుంటాం అన్నట్టు. అంతేకాకుండా ఇంకా లేటెస్ట్‌గా మనం చేసే టెక్నిక్ ఏంది అంటే ఈఎంఎస్ చైర్ అంటుంటాం. అంటే మ్యాగ్నెటిక్ చైర్ అనేది ఉంటుంది. ఆ చైర్‌లో మనము ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కూర్చొని ఆ చైర్ యొక్క మ్యాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా షాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పెల్విక్ ఫ్లోర్ కానీ, ఈ పెనిస్ చుట్టూ ఉండే మజిల్స్ కానీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మనకు బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ కీగిల్స్ ఎక్సర్సైజ్ 100 రోజులు చేసే పని ఈ ఈఎంఎస్ చైర్ ఒక్క రోజులో చేసేస్తుంది. అంటే అంత స్ట్రాంగ్ అయిపోతాయి. ఈ మజిల్స్ స్ట్రాంగ్ అవడం వల్ల మనకు 2-3 లాభాలు ఉంటాయి. ఒకటి యానల్ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే మోషన్ యొక్క ఆపుకునే కెపాసిటీ పెరుగుతుంది. మూత్రాన్ని ఆపుకునే కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈఎంఎస్ చైర్‌లో గనక మనము కొన్ని సిట్టింగ్స్ గనక అందులో కూర్చోవడం వల్ల హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వలన అక్కడున్న మజిల్స్ స్ట్రాంగ్ అయితాయి. ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ తగ్గుతుంది అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రాంగానే నాకేదో అయిపోయిందని డిప్రెషన్‌కి వెళ్ళిపోవడము, వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారని బయట ఏదో మెడికల్ షాప్ వాళ్ళు చెప్పారని చెప్పి వయాగ్రా టాబ్లెట్లు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ టాబ్లెట్లు ఏమున్నా కానీ ఒక్క పెనిస్‌లో ఉండే బ్లడ్ వెజల్సే కాకుండా బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడం వల్ల వాళ్ళకి హెడేక్ అనిపించడము, తలంతా బరువు అనిపించడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌కి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి సింపుల్‌గా చర్మం గనక ఉంటే దానికి సర్కంసిషన్ సర్జరీ చేసుకోవడము, ఒకవేళ చర్మం లేకున్నా ఈ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే గనక దానికి ఈఎంఎస్ చైర్ గానీ, షాక్ వేవ్ థెరపీ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని మనం అరికట్టొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.